బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్ ఇచ్చింది. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించకుండా జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్నారన్న ఆరోపణల మేరకు ఆ రెండు స్టూడియోలకు కూడా అధికారులు షాకౌస్ నోటీసులు అందజేశారు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలని తక్కువ చూపిస్తూ ఏళ్లకేలుగా తక్కువ మొత్తంలో ఫీజులు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు వివరాల కారణంగా బల్దియా ఖజానాకు నష్టం వాటిల్లినట్టు స్పష్టం చేశారు. పన్ను ఎగివేతను సీరియస్ గా తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం తమ స్టూడియో విస్తీర్ణంకు అనుగుణంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించడం లేదని, జూబ్లీహిల్స్ లోని రామానాయుడు స్టూడియో తక్కువ విస్తీర్ణం చూపుతూ లైసెన్స్ ఫీజు చెల్లిస్తుండటంతో నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, స్టేట్ లైసెన్స్ల విషయంలో పల్లియా ఇటు స్టూడియోలకు అయితే షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. నిన్న మొన్న వారు కూడా పైరసీ వ్యవహారాల గురించి చాలా వరకు మాట్లాడినటువంటి సినీ పెద్దలు మరి ఇప్పుడు ఈ స్టేట్ లైసెన్స్ల విషయంలో అవకతవకలు అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన కన్నా తక్కువ రుసుము చెల్లించడం మరి ఇదేటన్నట్టుగా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంకా ఒకసారి ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అన్నపూర్ణ స్టూడియో అలాగే ఇటు రామానాయుడు స్టూడియో ఈ రెండు స్టూడియోలకు కూడా ఫీజు పెయిడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి జిహెచ్ఎంసీ నోటీసు జారీ చేసింది. రెండు స్టూడియోలు పెయిడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం కోసం చూపిస్తూ భారీగా పన్నులు కూడా ఎగవేత పాల్పడినట్టు కూడా గుర్తించింది. మనం దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ రెండు స్టూడియోలకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసు పంపారు. ఇటు అన్నపూర్ణ స్టూడియో 11.52 లక్షల ఫీజు చెల్లించినట్టుగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. అలాగే 1,90,00,000 అంటే 1,90,00,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 1,900 మాత్రమే చెల్లిస్తుంది. అంటే జిహెచ్ఎంసీ సర్కిల్లో 18 అధికారులు వీటిని అయితే గుర్తించడం జరిగింది. సర్కిల్లో మరి ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ చెల్లించినట్టు అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, అన్నపూర్ణ స్టూడియో 11.52 లక్షలు అంటే చెల్లించాలి కేవలం 49,000కే సరిపడుతుంది. అంటే 10 లక్షలు 11 లక్షల రూపాయలు ఎగ్గొడుతున్నట్టు విషయం. అలాగే ఇటు ఇంకో స్టూడియో రామానాయుడు స్టూడియో ఉందో అది 1,92,000 కట్టాల్సిందిగా కేవలం అంటే 1,900 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. సో ఇవన్నిటి కూడా ట్రేడ్ లైసెన్స్ల విషయంలో అవకతవకలు అయితే జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వీళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక ట్రెండింగ్ గా నడుస్తుంది ఐబొమ్మ విషయంలో ఇటు పైరసీ గురించి అన్నట్టుగా కమిషనర్ తో వీళ్ళు సినీ పెద్దలందరూ కూడా ఈ స్టూడియోలో పెద్దలు కూడా అందరూ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మరి అనైతికం అన్యాయం అంటూ మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఈ రకంగా చెల్లించాలన్న వాటి చెల్లించకపోవడం పైన సోషల్ మీడియాలో వీళ్ళపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అలాగే విమర్శలు కూడా సినీ ప్రముఖులు ఎదుర్కొంటున్నారు. ఇది మొత్తం నోటీసులు అందుకున్నారు. మన నోటీసులకు రిప్లైలు వస్తాయి. మరి వీటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, ఇన్నాళ్ళు ఎగ్గొట్టిందని ఎలా రికవరీ చేస్తుంది చేసింది, ఇవన్నీ కూడా వేచి చూడాలని అంశాలను చెప్పొచ్చు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.